హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మా చిన్నోడి 2nd మంత్ బర్త్డే డెకరేషన్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నా ప్రీవియస్ వీడియోలో 1st మంత్ బర్త్డే ఫోటోషూట్ గురించి పెట్టాను. మీరు కావాలంటే దాన్ని చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇలాగే ఎవ్రీ మంత్ మా బేబీ ఫోటోషూట్స్ కోసం బర్త్డే థీమ్స్ కావాలంటే నా ఛానల్ ని ఫాలో అవుతుండండి. సో ఎవ్రీ మంత్ నేనే థీమ్ పెడుతున్నానో మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. సో నా ఐడియాస్ ని ఫాలో అవ్వచ్చు, లేదంటే ఈ ఐడియాస్ ని చూస్తూ మీకు నచ్చినవి కూడా మీరు ఇలా క్రియేటివ్ గా చేయొచ్చు. సో ఈ మంత్ బర్త్డే థీమ్ వచ్చి అమ్మవారి థీమ్. ఎందుకంటే మా వాడి 1st బర్త్డే అప్పుడు వినాయక చవితి వచ్చిందని గణేష్ థీమ్ చేశాను. 2nd మంత్ బర్త్డే అప్పుడు కరెక్ట్ గా దసరా వచ్చింది. అందుకని దసరా అమ్మవారి థీమ్ తో మేము డెకరేషన్ చేద్దాం అనుకున్నాము. యాక్చువల్ గా వీడియోస్ నేను లేట్ గా పోస్ట్ చేస్తున్నాను, కానీ థీమ్స్ అండ్ ఫోటోషూట్ అనేది టైం ప్రకారం జరిగిపోతుంది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ బేబీస్ ఉన్న వాళ్ళకి చాలా టఫ్ ఈ ఎడిటింగ్ వీడియోస్ తీయడం అనేది. సో మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను ఎర్లీగా పోస్ట్ చేయడానికి, బట్ అది అస్సలు అవ్వట్లేదు. సో నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా మీకు ఎర్లీగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ విషయం వచ్చి ఈ అమ్మవారి థీమ్ అనేది కొంచెం టఫెస్ట్ థీమ్ అన్నమాట. సో డెకరేషన్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. మాకు కూడా ఈ డెకరేషన్ కి చెప్పాలంటే కరెక్ట్ గా 3 hours పైనే పట్టింది. సో డీటెయిల్డ్ గా మీకు వీడియోలో కనిపించేదానికన్నా 2-3 times మేము దాన్ని రబ్ చేసి, అంటే బియ్యంతో అమ్మవారిని పెడదాం అనుకున్నాము. నాదేంటంటే మెయిన్ థింగ్ ఆపరేషన్. సో సి సెక్షన్ కాబట్టి కిందకి వంగలేను కాబట్టి మేము లాస్ట్ గణేష్ థీమ్ కూడా బెడ్ మీదనే పెట్టి చేసాము. సో అది చాలా బాగా వచ్చింది. ఈసారి అది ఫ్లవర్స్ పూల రేకులతో చేసాం, అది చాలా బాగా వచ్చింది. అండ్ సింపుల్ గా అయిపోయింది మాకు బెడ్ మీదే. ఈసారి దసరా థీమ్ వచ్చి మేము బియ్యంతో చేద్దాం అనుకున్నాము. అండ్ ట్రస్ట్ మీ గైస్, అసలు బియ్యం మంచం మీద అస్సలు కుదరలేదు. సో ఏం చేసామంటే 2-3 times అమ్మవారి కళ్ళు అది ట్రై చేసి రాక మళ్ళీ ఫ్లోర్ మీద పెట్టి మా హస్బెండ్ చేశారనమాట. సో ఫ్లోర్ మీద పెడితే చాలా బాగా వచ్చింది. ఇఫ్ మీరు గనక బియ్యం ఆర్ ఇట్లాంటి గ్రెయిన్స్ తో ఏమైనా చేయాలనుకుంటే ఫ్లోర్ మీదనే మీ థీమ్ ఏదైనా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు కొంచెం క్లియర్ గా నీట్ గా వస్తుంది. లాస్ట్ టైం మీరు నా వీడియో చూసినట్టయితే నేను ఫర్ ఉన్న ఒక వైట్ క్లాత్ లాంటిది తీసుకున్నాను, దాని మీద డెకరేషన్ చేశాను. ఈసారి ఏంటంటే గ్రెయిన్స్ అంటే బియ్యంతో చేద్దాం అనుకున్నాను కదా, దానికి పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే వేరే ఆపోజిట్ కలర్ తీసుకోవాలని చెప్పి నేను బ్లాక్ ట్రై చేశాను. కానీ బ్లాక్ కన్నా కూడా ఈ శారీ మీద చేస్తే చాలా బాగా వచ్చింది. సో ఏదైనా డార్క్ కలర్ శారీ మీద మీరు ప్రిపేర్ చేసుకుని చుట్టూ బార్డర్ ఫ్లవర్స్ ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. అంటే మనకి ఫెస్టివల్ థీమ్ అంటే ఫ్లవర్స్, అలాగే అమ్మవారి ఫేస్, కొన్ని అదేంటి త్రిశూలం ఇట్లాంటివన్నీ పెడితే చాలా బాగుంటుంది కదా. నేను అట్లనే ట్రై చేశాను. ఫస్ట్ చిన్న చిన్నగా యాడ్ చేసుకుంటూ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఇంకా ఇది యాడ్ చేస్తే బాగుంటుందని నాకు నచ్చినవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ ఫేస్ మాత్రం అంటే విత్ కిరీటం, చౌరింగులు ఇలా అన్ని చేద్దాం అనుకున్నాను. కానీ ఫస్ట్ నేను మంచం మీద పెట్టానన్నాను కదా, అక్కడే మాకు సగం పేషెన్స్ డ్రైన్ అయిపోయింది. మాకు ఎంత ట్రై చేసినా ఆ గ్రెయిన్ సరిగా నుంచోకపోవడం వల్ల 2-3 times ట్రై చేసి విసుగొచ్చేసి మంచం మీద నుంచి ఫ్లోర్ మీదకి షిఫ్ట్ అయిన తర్వాత జస్ట్ కళ్ళు, ఐబ్రోస్, నోస్, అలాగే నోస్ పిన్, లిప్స్ ఇక్కడ వరకే మేము చిన్నగా తగ్గించేసాం అనమాట. ఫస్ట్ అయితే కిరీటం దగ్గర నుంచి మొత్తం సెట్ చేసుకుందాం అనుకున్నాం. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే అది చిన్న డ్రాయింగ్ అంటే డయాగ్రామ్ లాగా చూపిస్తాను తర్వాత. సో అది చూడండి. అయితే మీకు టైం ఉంది, పేషెన్స్ ఉంది అనుకుంటే కనుక అలాంటివి కూడా చేసుకోవచ్చు. బట్ ఇలాంటివి ఏంటంటే సింపుల్ గా అయిపోతుంది, మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేయక్కర్లేదు. కళ్ళు అలాంటివి సింపుల్ గా చేస్తే అనమాట. యాక్చువల్ గా ఈ థీమ్ కి అయితే నేను బియ్యం తీసుకున్నాను, అలాగే కళ్ళు గుడ్ల కింద కనుగుడ్లు వేయడానికి పెసరపప్పు తీసుకున్నాను. బొట్టు అండ్ నోస్ పిన్ అంటే ముక్కు పుడక కోసము నేను థిక్ రెడ్ కలర్ లో ఉన్న కుంకుమ తీసుకుని అది బియ్యంలో కలిపి, అంటే అక్షింతలు ఎలా కలుపుతామో ఆ ప్రకారంగానే కుంకుమ కొంచెం ఆయిల్ వేసి రెడ్ కుంకుమ కలిపాను. సో అది చాలా బాగా బ్రైట్ గా కనిపిస్తుంది. మీరు మెరూన్ కుంకుమ అయితే తీసుకోమాకండి, బ్రైట్ రెడ్ అయితేనే మీకు ఫొటోస్ లో చాలా బాగా కనిపిస్తుంది. సో ఇవి నేను తీసుకుని చిన్నగా స్టార్ట్ చేసాము. అంటే నేనేం చేయలేదు, మొత్తం మా హస్బెండే చేశారు. అంటే ఫ్లోర్ మీద కదా, నేను వంగలేను కాబట్టి వీడియో నేను తీసా, అందుకే నా వీడియో ఫుల్ షేక్ అవుతూ వచ్చింది.
అయితే మొత్తం కళ్ళు షేప్ అది కంపల్సరీగా బాగా వచ్చేలా చూసుకోండి. మీకు బాగా టైం పట్టేది కనుగుడ్డు షేప్. సో అది వచ్చిందంటే వన్స్ మీకు ఐబ్రోస్ కనుగుడ్డు షేప్ వచ్చిందంటే మిగిలిన ఫేస్ అంతా కూడా మంచి లుక్ వస్తుంది అనమాట. సో జాగ్రత్తగా మీరు వీలైతే, నేను వీడియో తీయాలి కాబట్టి ముందే ఇలాగా చాక్ పీస్ తో గీసుకోకుండా డైరెక్ట్ గా కలుగుడ్లు లేకపోతే ఐ షేప్ మొత్తము బియ్యంతో చేసుకున్నాం. కానీ మీకు వీడియో ఇలాంటి ప్రెషర్ ఏం లేదు అనుకుంటే, ప్రశాంతంగా డెకరేషన్ చేసుకోవచ్చు అనుకుంటే, మీరు ముందుగా ఒక చాక్ పీస్ తో డార్క్ కలర్ శారీ తీసుకుంటారు కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఇలాగ కళ్ళు షేప్ గీసుకుని దాన్ని బట్టి మీరు రైస్ గ్రెయిన్స్ వేసుకున్నారనుకోండి ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది మాకన్నా కూడా. మెయిన్ థింగ్ ఈ బేబీ ఫోటోషూట్స్ కి ఏంటంటే బేబీస్ ని ప్రిపేర్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ కిందే చెప్పాలి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో మీకు పిక్స్ చాలా బాగా రావాలి అంటే గనక ముందు చక్కగా బేబీని హాయిగా పడుకోనివ్వాలి. వాళ్ళు పడుకున్న తర్వాత ఫ్రెష్ గా లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత రెడీ చేస్తే వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. ఫస్ట్ మంత్ ఎప్పుడైతే మా వాడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు, ఎందుకంటే శుభ్రంగా ఫీడ్ చేసి తర్వాత రెడీ చేసి స్లీప్ వేసిన తర్వాత మేము ఫొటోస్ తీసాము. చాలా బాగా ఫ్రెష్ గా ఉన్నాడు. సెకండ్ మంత్ బేబీ ఫోటోషూట్ అప్పుడు ఏంటంటే వాడు కరెక్ట్ గా నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న తర్వాత నేను మధ్యలో లేపి ఫొటోస్ కి రెడీ చేశాను అనమాట. దానికి వాడు కొంచెం క్రాంకీగా ఉన్నాడు, కానీ ఓకే పర్వాలా. అయితే నా సజెషన్ ఏంటంటే, ఇఫ్ మీరు ఇలా బేబీస్ తో ఫోటోషూట్ ప్లాన్ చేసేటట్టయితే ఫీడ్ ఇచ్చేసి హ్యాపీగా పడుకోనిచ్చి ఆ తర్వాత వాళ్ళు అంటే వాళ్ళు ఈ టైంకి లేస్తారని మీకు ఒక 2 hours లేదంటే హాఫ్ అన్ అవర్ మీ బేబీ స్లీప్ బట్టి ఆ టైంకి మీరు ప్లాన్ చేసుకుంటే ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సో అమ్మవారి ఫేస్ అది వేసిన తర్వాత నేను వీడి బర్త్డే 2nd month కాబట్టి ఫ్లవర్స్ తో 2 అని వేశాను. మీరు ఇంకా అంటే దీనికి ఏమైనా అడిషనల్ గా యాడ్ చేయాలనుకున్నా లేకపోతే ఇంకా ఏమైనా చేయాలనుకున్నా కూడా ముందు అమ్మవారి ఫేస్ వచ్చేసిన తర్వాత క్రియేటివ్ గా ఆలోచించవచ్చు. అంటే స్పేస్ ఉంది మీకు ఫోటోకి శారీ డెకరేషన్ చేసిన తర్వాత అనుకుంటే త్రిశూలం యాడ్ చేయొచ్చు, ఇంకా ఫ్లవర్స్ వేయొచ్చు. లేదంటే చాలా మంది దసరా థీమ్ అంటే రావణాసురుడిని ఇట్లాంటివి వేస్తున్నారు. నాకైతే అమ్మవారి ఫెస్టివల్ కాబట్టి అమ్మవారి ఫేస్ గీద్దాం అనుకున్నాను. సో అమ్మవారి ఫేస్ పెట్టి ఫ్లవర్స్ తో 2 అనే షేప్ ఇచ్చాను. సో ఈ మంత్ కి అయితే నేను ఈ థీమ్ అనుకున్నా. సో ఈ థీమ్ ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్స్ చేయండి. అలాగే ఈ థీమ్ కి సంబంధించి ఫొటోస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసా. దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ లాస్ట్ మంత్ వీడియోస్ ఫొటోస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో, ఫొటోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ లోనే పోస్ట్ చేస్తున్నాను, వీడియో మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ అవుట్పుట్ కి ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది మీరు అందులో చూడొచ్చు. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వెళ్ళి చెక్ చేయండి. అనుకోకుండా మా వాడి బర్త్డేస్ అన్ని కూడా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ లోనే జరుగుతున్నాయి. లైక్ ఫస్ట్ మంత్ బర్త్డే వచ్చి వినాయక చవితి అయింది, 2nd month వచ్చి దసరా అయింది, 3rd వచ్చి దీపావళి అయింది. దీపావళి ఇంత టైం అవ్వదు అనుకుంటున్నా, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా చేసేసేయచ్చు, ఈజీగా చేయొచ్చు విత్ క్రాకర్స్ కాబట్టి. నా ఈ ఫోటోషూట్స్ లో మెయిన్ థింగ్ ఏంటంటే నేను డెకరేషన్ చేసేంతసేపు వాడు పడుకున్నప్పుడు కానీ లేదా వాడు ఏడుస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ రావడం, మేం మాట్లాడుకుంటూ తీయడం, పైగా వీడియో కూడా చాలా లెంతీ వీడియోస్ అవుతున్నాయి. మేము వాటిని కట్ చేయడము, దాన్ని 2x 3x లో పెట్టడం వల్ల వాయిసెస్ నేను డబ్బింగ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో డబ్బింగ్ ఇవ్వడం అనేది పిల్లలతో చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే వాడు పడుకునేటప్పుడు అంటే వాడు ఆఫ్ టైమ్స్ లో పడుకుంటున్నాడు, నైట్ అంతా మెలుకుని డే టైమ్ లో పడుకుంటున్నాడు. డే టైమ్ లో వాడు పడుకున్నప్పుడు నాకు పనులు ఉంటున్నాయి, డబ్బింగ్ ఇవ్వడం కుదరట్లా. ఎండ్ ఆఫ్ ద డే అలసిపోతున్నా. సో డబ్బింగ్ అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. లేదంటే నేను చాలా ఈజీగా అంటే డైరెక్ట్ గా వీడియోలోనే నేను వాయిస్ ఇచ్చేస్తే ఎడిటింగ్ అనేది నాకు కొంచెం ఈజీ అవుతుంది. సో దాని వల్లే నాకు లేట్ అవుతుంది తప్ప లేదంటే వేరే కారణాలు ఏం లేవు. మోస్ట్లీ నేను ఇది చాలా తొందరగా రిలీజ్ చేసి నేను దసరాది అయిపోయింది. దసరా అయిపోయిన తర్వాత నేను డబ్బింగ్ కూడా ఇచ్చుకుంటున్నాను. ఈ వీడియో పోస్ట్ చేసి నెక్స్ట్ దీపావళి థీమ్ తీసి నేను దీపావళి రోజు అంటే పోస్ట్ అయ్యేలాగా చూడాలనుకుంటున్నా. హోప్ఫుల్లీ అది ఏమవుతుందో తెలియదు, చూడాలి. తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇదేనండి ఈ రోజు నా వీడియో. ఈ వీడియోలో డెకరేషన్ ఎలా వచ్చింది, పిక్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టప్ నిస్తాయి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరో వీడియోతో మీ ముందు కలుస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.